గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో మ్యాట్రిసెస్లోంచి విఎస్ఏక్యూస్ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా దెన్ షో దట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ టు ఐ అని ప్రూఫ్ చేయాలండి. గివెన్ దట్ ఏ ఈక్వల్ టు ఏమి చూడండి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది చూడండి. ట్రాన్స్పోజ్ అంటే కాలమ్స్ రోస్ అవుతాయండి, రోస్ కాలమ్స్ అవుతాయి. నేను ఇది ఫస్ట్ కాలం ఉంది, నేను దీన్ని ఫస్ట్ రోలోకి కన్వర్ట్ చేసి రాశాను. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఇది సెకండ్ కాలం అండి, నేను సెకండ్ రోకి రాస్తున్నాను. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. మన క్వశ్చన్లో అదే అడిగాడండి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అని ప్రూఫ్ చేయమన్నాడు. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అని ప్రూఫ్ చేయమంటాడు. నేను ఫస్ట్ వన్ తీసుకున్నాను, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, మ్యాట్రిసెస్ను 2 మ్యాట్రిసెస్ ఇచ్చి మల్టిప్లై చేయమన్నారు అనుకోండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తీసుకుంటాం. ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ రోలో ఏముంది, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, మైనస్ సైన్ ఆల్ఫా అంటే ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుందండి. కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఉంది, ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఫార్ములా ఐడెంటిటీ అండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది 1 అవుతుంది, ప్లస్ ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది 0 అవుతుందండి. ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది, ఇది కూడా 1 అవుతుందండి. ఇక్కడ చూడండి 1, ఇది ప్లస్ మైనస్ ఉంది కదా 0, ఇది ప్లస్ మైనస్ ఉంది 0 అయిపోతుంది, సబ్ట్రాక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అవుతుంది. 1 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ అండి. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి చూడండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ఈక్వల్ టు కాస్ సైన్ మైనస్ సైన్ కాస్, కాస్ సైన్ మైనస్ సైన్ కాస్. దీన్ని కూడా మల్టిప్లై. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఇక్కడ 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 ప్లస్ ఉంది మైనస్ ఉందండి, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అవుతుంది. ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అవుతుంది. ఇది 1 0 0 1 అండి. 1 0 0 1 ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ వచ్చింది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా కూడా ఐ వచ్చిందండి. నెక్స్ట్ ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఇచ్చాడండి. లెట్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా నేను అర్థం చేసుకున్నాను, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని తీసుకున్నాను. మనకి ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జీ ఏ బై డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇన్వర్స్ అంటే అడ్జీ ఏ బై డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ డెట్ ఏ చూడండి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఏడి మైనస్ బీసీ. ఇక్కడ ఫైండ్ అడ్జాయింట్ ఏ అన్నాడు. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఫార్ములా ఏంటి, డి మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ. ఏబిసి అనే మ్యాట్రిక్స్ ఇస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అండి ప్లస్ ఏ. ఇది నేను ఆల్రెడీ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్జాయింట్ ఇన్వర్స్ అవన్నీ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నేను డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెట్ ఏ కావాలంటే చూడండి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. డెట్ తీసుకున్నాను, ఏకి డెట్ తీసుకున్నాను. ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే ఏమవుతుంది చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి. సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే
ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఒకసారి చూడండి, ఏడి మైనస్ బీసీ కదా, ఇదేమవుతుంది కాస్ ఆల్ఫా ఏడి, డి ఏమవుతుంది కాస్ ఆల్ఫా మైనస్ ఏడి మైనస్ బీసీ, బీసీ అని అంటే ఏమవుతుంది చూడండి సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అవుతుందండి. ఇది రఫ్ వర్క్ అండి. కాస్ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. సైన్ ఆల్ఫా అంటే ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వచ్చిందండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి ఫార్ములా 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఫార్ములా ఏంటి ఏ ప్లస్ ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, అడ్జాయింట్ ఏ అంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. మనకి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏమవుతుంది డి మైనస్ బి మైనస్ సి ఏ అవుతుందండి. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు ఏంటి కాస్ ఆల్ఫా, బి ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా, సి ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, డి ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఇది తీసుకెళ్ళి అడ్జాయింట్ ఆఫ్ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ డి అంటే ఏంటండి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అంటే ఏంటి మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ సి ప్లేస్లో ఏంటి సైన్ ఆల్ఫా ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా రాయండి. నెక్స్ట్ చూడండి అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇది కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనకు కావాల్సింది ఏంటి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసాము, ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసింది. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జిఏ బై డెట్ ఏ ఫార్ములా. అడ్జిఏ బై డెట్ ఏ ప్లేస్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడ్జ్ ఏ 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జిఏ అని రాస్తున్నాను. దీన్ని ఇలా రాస్తున్నాను 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జిఏ అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి 1 బై డెట్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసి మనకి వాల్యూ ఏమొచ్చింది 1 వచ్చింది. నేను 1 బై 1 అడ్జిఏ అంటే ఏమొచ్చింది చూడండి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ 1 బై 1 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 4 మైనస్ 1 కే ఇచ్చాడు అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండి. గివెన్ దట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. నేను ఈ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ అని రాసుకున్నాను. ఏ ఇంటూ ఏ అంటే ఏమో చూడండి 2 4 మైనస్ 1 ఏ అంటే. నెక్స్ట్ మళ్ళీ ఏ అంటే కూడా 2 4 మైనస్ 1. నేను జీరోని ఇది 2 బై 2 మ్యాట్రిక్స్ ఉందండి, ఇది కూడా 2 బై 2 మ్యాట్రిక్స్ ఉంది. మళ్ళీ దీన్ని మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినా కూడా మనకి మళ్ళీ 2 బై 2 మ్యాట్రిక్సే వస్తుంది. దానికోసం నేను 2 బై 2 మ్యాట్రిక్స్లో ఈ జీరోని రాసుకున్నాను. అన్ని జీరోసే కదా, నల్ మ్యాట్రిక్స్ 0 రాసినా మొత్తానికి 0 రాసినా సేమ్ వాల్యూ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 2 4 మైనస్ ఇక్కడ -1 ఉంది కదా, -4 ఇంటూ -1 అంటే -4 అవుతుంది. నెక్స్ట్ 2 4 8 4 ఇంటూ కే ప్లస్ 4k -1 ఇంటూ 2 -2 -1 ఇంటూ కే -k -1 ఇంటూ 4 -4 ప్లస్ కే ఇంటూ కే స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0 0. ఇంకా చూడండి 4 - 4 0 అవుతుంది. 8 ప్లస్ 4k -2 -k -4 ప్లస్ కే స్క్వేర్ 0 0. అండ్ ఫస్ట్ 8 ప్లస్ 4k ఈక్వల్ టు సేమ్ సిమిలర్గా ఉంది కదా 2 బై 2 మ్యాట్రిక్స్, ఇది 2 బై 2 మ్యాట్రిక్స్ ఇది కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేయొచ్చండి. 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0. ఈ 4kని ఇక్కడే ఉంచాను, ఈ 8ని అటు సైడ్ తీసుకెళ్ళాను. -8 అవుతుంది. 4 1 4 2 k ఈక్వల్ టు -2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు I0 0 I ఇచ్చాడు, ఫైండ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అని రాసుకున్నాను. ఏ అంటే ఏంటి I0 0 I. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం I స్క్వేర్ 0 ఇంటూ 0 0 అవుతుంది. I స్క్వేర్ ప్లస్ 0 I ఇంటూ 0 0 0 ఇంటూ I 0 ప్లస్ 0. నెక్స్ట్ 0 ఇంటూ I 0 ప్లస్ I ఇంటూ 0 0
నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ప్లస్ I ఇంటూ I స్క్వేర్. మనకి కాంప్లెక్స్ నెంబర్స్లోంచి I స్క్వేర్ ఈక్వల్ టు -1 అవుతుందండి. -1 0 ప్లస్ 0 0 0 -1. ఇందులోంచి మైనస్ని బయటికి కామన్ తీసాను. 1 0 0 1 అవుతుంది. 1 0 0 1 అంటే ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I అవుతుంది. -I. నెక్స్ట్ ఇఫ్ A ఈక్వల్ టు I0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ A ఈక్వల్ టు I0 0 -I ఇచ్చాడు. దెన్ షో దట్ A స్క్వేర్ ఈక్వల్ టు -I అని ప్రూఫ్ చేయమంటున్నాడు. I స్క్వేర్ ఈక్వల్ టు -1 అనే కండిషన్ ఇచ్చాడండి. A ఈక్వల్ టు I0 0 -I. నేను LHS A స్క్వేర్ తీసుకున్నాను. A స్క్వేర్ని A ఇంటూ A లాగా రాసుకున్నానండి. A ఈక్వల్ టు I0 0 -I. A ఈక్వల్ టు I0 0 -I. జస్ట్ మల్టిప్లై చేసుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 0 0 ఇంటూ సంథింగ్ 0. నెక్స్ట్ 0 ఇంటూ I 0 -I ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 -1 మైనస్ ప్లస్ అవుతుంది. I ఇంటూ I స్క్వేర్. ఇక్కడ చూడండి I స్క్వేర్ 0 0 I స్క్వేర్. I స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి -1 0 0 -1. -1 మైనస్ని బయటికి కామన్ చేస్తే 1 0 0 1 అవుతుందండి. 1 0 0 1 అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ -I అవుతుంది. డిఫైన్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కాలమ్స్ ఈక్వల్ టు రోస్ ఉండాలండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ఈజ్ ఐదర్ అప్పర్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏఐజే ఈ సెట్ టు బి అప్పర్ ట్రయాంగులర్ అనుకోండి. ఏఐజే అనేది 0 అవ్వాలి. కండిషన్ ఏంటి? I అనేది గ్రేటర్ దాన్ జే ఉన్నప్పుడు మాత్రమే ఏఐజే అనేది 0 అవుతుందండి. నెక్స్ట్ ఏ ఈ సెట్ టు బి లోయర్ ట్రయాంగులర్. లోయర్ ట్రయాంగులర్ అంటే ఏంటి చూడండి, ఏఐజే అనేది 0 అవ్వాలి. కండిషన్ ఏంటి? I ఈజ్ లెస్ దాన్ జే అవ్వాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ A11 A12 A13 చూడండి, A21 A22 ఇది A23 A31 A32 A33. ఇక్కడ చూడండి 1 1 1 2 IJ ఈక్వల్గా ఉందండి. జే అనేది గ్రేటర్ దెన్ ఉంది. జే అనేది గ్రేటర్ దెన్ ఉంది. I అనేది గ్రేటర్ దాన్ ఉంది. I అనేది గ్రేటర్ దాన్ ఉన్న కండిషన్స్ అంటే 2 1 ఉంటే I గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ 0 ఉండాలి. నెక్స్ట్ 3 1 I అనేది గ్రేటర్ దాన్ ఇక్కడ 0 ఉండాలి. నెక్స్ట్ 3 2 I అనేది గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ 0 ఉండాలి. I అనేది ఫస్ట్ ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. J 1 ఉంది, I 2 ఉంది. 2 అనేది ఎక్కువ కదా, సో I అనేది గ్రేటర్ దాన్ ఉంది. ఇక్కడ I 3 ఉంది, J అనేది 1 ఉంది, సో 3 అనేది గ్రేటర్ దాన్ వాల్యూ కదా, 0. నెక్స్ట్ I 3 ఉంది, J అనేది 2 ఉందండి. I అనేది 3 అనేది గ్రేటర్ దెన్ వాల్యూ, సో ఇక్కడ 0 ఉండాలి. ఇక్కడ చూడండి 3 3 ఈక్వల్ ఉంది, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ 2 2 ఈక్వల్ ఉంది, ఇక్కడ 1 1 ఉంది, ఈక్వల్ ఉంది, అవసరం లేదు. ఇది క్యాజువల్గా జస్ట్ నార్మల్గా తీసుకున్నారండి. ఇక్కడ 0 ఉండాల్సిన పని లేదు, వేరే నెంబర్ ఉన్నా నో ప్రాబ్లం. ఇక్కడ 1 2 J అనేది గ్రేటర్ దాన్, ఇక్కడ 1 3 J అనేది గ్రేటర్ దాన్, ఇక్కడ 2 3 J అనేది గ్రేటర్ దాన్. సో దిస్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి, లోయర్లో ఉన్న ఈ 3 ట్రయాంగులర్ ప్లేసెస్లో జీరోస్ ఉంటే అది అప్పర్ అండి. లోయర్ ట్రయాంగులర్ అంటే ఏంటంటే అప్పర్లో ఈ 3 ప్లేసెస్లో జీరోస్ ఉంటే అది లోయర్ ట్రయాంగులర్. ఈ 3 ప్లేసెస్లో జీరోస్ ఉంటే అది అప్పర్ ట్రయాంగులర్. ఇక్కడ చూడండి ఇదేమవుతుంది, A12 A13 A23. ఇక్కడ చూడండి 3 అనేది గ్రేటర్ దాన్ 2 కంటే, 3 అనేది గ్రేటర్ దాన్ 1 కంటే, 2 అనేది గ్రేటర్ దాన్ 1 కంటే, అంటే J అనేది ఈ 3 ప్లేసెస్లో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది లోయర్ ట్రయాంగులర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.